రామరాజ్యంలో ఒక మహాయజ్ఞం ప్రారంభమైంది. అది అశ్వమేధ యజ్ఞం. ఈ గుర్రం ఎక్కడికి వెళ్ళినా అది రాముడి అధికారాన్ని ప్రకటిస్తుంది. అది చేరింది ఒక తెలియని ప్రదేశానికి. అక్కడే భవిష్యత్తు మారబోతోంది. ఈ గుర్రం ఇక్కడికి ముందుకు వెళ్ళదు. మేమే దీనిని అడ్డుకుంటాం. చిన్న పిల్లలు, కానీ వారి ధైర్యం, వీరత్వం వారి రక్తంలో ఉంది. చివరికి స్వయంగా రాముడు రంగంలోకి దిగాడు. ప్రభూ, వీరు శత్రువులు కాదు, మీ తన ముందున్న వీరులు తన సొంత కుమారులు అని తెలుసుకున్నాడు రాముడు. యుద్ధం ముగిసింది, కాని ఒక కుటుంబం మళ్లీ కలిసింది. ఇది విజయం కాదు, ఇది భావోద్వేగం. ఎన్నో సంవత్సరాల తర్వాత సీత మళ్ళీ రాముడి ముందు నిలిచింది. నేను ఎప్పుడూ రాముడికి విశ్వాసంగా ఉన్నాను. నా పవిత్రతపై సందేహముంటే భూమాత నన్ను స్వీకరించాలి. సత్యం పలికిన క్షణంలో భూమి స్పందించింది. భూమాత స్వయంగా ప్రత్యక్షమైంది. సీత తన తల్లిలో లీనమైంది. పవిత్రతకు ఇదే సాక్ష్యం. సీత, మళ్ళీ నన్ను విడిచిపోయావా? కాలం గడిచింది, కాని రాముడి హృదయం ఖాళీగానే ఉంది. నా కర్తవ్యము పూర్తయింది. ఇప్పుడు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. మానవ రూపాన్ని విడిచి దివ్య రూపంలోకి చేరాడు. ఇది ఒక కథ కాదు, ఇది ధర్మానికి ప్రతీక. రాముడు ఎప్పటికీ మన హృదయాల్లో జీవిస్తాడు.